సో ఈ మ్యాప్ ఎట్లుందో ఈ విధంగా ఇది ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. దిస్ ఈస్ ద ఇండియన్ మ్యాప్ అవుట్లైన్ అన్నమాట. సో ఈ అవుట్లైన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం ఈ పజిల్లో చూస్తాం. ఇది ఎందుకంటే ఫిజికల్గా మనం ఎప్పుడైతే చూస్తామో అంటే ఒక 3D ప్రింట్లో మీకు ఇంకొక అవగాహన వస్తుంది. చూడు, నేను ఇది తెచ్చి ఇక్కడ పెట్టాను అనుకో, పజిల్ ఫుల్ఫిల్ అవుతుందా అవ్వదు. కాబట్టి మేక్ ఇట్ ఎక్కడ వీలైతుందో అక్కడ మనం ఫస్ట్ పజిల్ సెట్ చేసుకుంటాం. సో ఇక్కడ చైనా ఉంది పైన, ఇక్కడ సిక్కిం ఉంది మీ బ్రదర్, ఓకే. సో ఇక్కడ ఫస్ట్ అవుట్లైన్ ఈ దీంట్లో అవుట్లైన్ ఎలా ఉందో మనం అవుట్లైన్ సెట్ చేసాము. దీంట్లో స్టేట్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఇక్కడ స్టేట్స్ ఉన్నాయి. ఫస్ట్ నీకు ఇష్టం వచ్చిన స్టేట్ అక్కడ నుంచి దానికి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అనేది పజిల్ దొరుకుతుంది. మనం అంటే నువ్వు ఆ మ్యాప్లో చూసి ఇది ఇక్కడే ఉందా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం చేసుకోవాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేటే చూసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? సో ఇది రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది. రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఇక్కడ ఉంది. ఓకేనా? అది ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి. సో దెన్ ఇది కర్ణాటక ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. సో మనకు ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్కి అవుట్లైన్ బయట ఏమైతే ఉంటుందో అది అవుటర్ లైన్ ఉంది. ఇది చూడు సేమ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అంటే పక్కకు కలుస్తున్నాయి చూడు. నెక్స్ట్ ఈ విధంగా ఇదిగో మన ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనకు తెలుసు కదా, బే ఆఫ్ బెంగాల్ పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని, అందులో చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ఇలా పెట్టేసాం. తెలంగాణ మన పక్కనే ఉన్న స్టేట్, మన స్టేట్ నుంచి విడిపోయిన స్టేట్ తెలంగాణ. తెలంగాణ ఎక్కడుందో ఇక్కడ ఉంది తెలంగాణ. సో దిస్ ఇస్ తెలంగాణ. సో అక్కడ కరెక్ట్గా కనిపిస్తుంది నీకు. ఇక్కడ పజిల్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇవన్నీ సెట్ చేయగలవా? చేయొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్ర ఉంది, మన పక్కనే మహారాష్ట్ర ఉంటుంది. తెలంగాణ బార్డర్లో మహారాష్ట్ర ఉంటుంది. హైదరాబాద్ నుంచి అటు వెళ్తే ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి అటు వెళ్ళినా కూడా కర్ణాటక వస్తుంది. ఓకేనా? ఇక్కడ కర్ణాటక జహీరాబాద్ దాని పక్కన పోతే కర్ణాటక వస్తుంది. ఇంకొంచెం ఇటు పైకి పోతే మహారాష్ట్ర వస్తుంది. ఓకేనా? ఆంధ్రప్రదేశ్. సో మనకి ఇక్కడ ఈ విధంగా మహారాష్ట్ర తెలంగాణ చుట్టూ మహారాష్ట్ర ఉంది, గమనించినావా? సో ఈ విధంగా అరే మహారాష్ట్ర అక్కడుంది కదా సార్, ముంబై దూరంగా సార్ అనుకోవచ్చు. కాకపోతే మహారాష్ట్ర అంటే ప్రతి స్టేట్కి ఇంకొక స్టేట్స్కి సంబంధాలు ఉండాలని చెప్పేసి అట్లా విభజించి ఉంటారు. సో అదండి. ఇప్పుడు కర్ణాటక మనతో సరిహద్దు పంచుకుంటుంది. ఓకే, బార్డర్స్ ఆంధ్రప్రదేశ్తో, తెలంగాణతో, మహారాష్ట్రతో, తమిళనాడుతో, కేరళతో కదా. సో దాంతో అన్నిటికీ సంబంధాలు ఉంటాయి. సో అదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు కేరళ చూడు, స్మాల్గా ఉంటుంది, ఒకవైపు ఉంటుంది ఇది. సో ఒకవైపున ఈ విధంగా కేరళని పెట్టేయచ్చు ఇలా. ఓకేనా? ఇక్కడ కేరళ పక్కన ఏముంటుంది? తమిళనాడు ఉంటుంది. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇవన్నీ చక్కగా ఇట్లా అమర్చుకొని పెట్టుకోవాలి, పేర్లు కనపడేటట్టు. అప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు, ఊరికే కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు గుజరాత్ అందరికీ తెలిసిందే. ఇక్కడ అప్పుడు గుజరాత్ అంటే ఎవరున్నారో అక్కడ గుజరాత్లో ఇంతకుముందు లార్డ్ కృష్ణ భగవానుడు అక్కడే కదా, ద్వారక అక్కడే కదా ఉండేది. సో ఇది దట్స్ ఇట్. ఓకేనా? మళ్ళా రాముడు ఉన్నాడు మనకు ఎక్కడ? ఉత్తరప్రదేశ్. చూడు ఎలా ఉంటుందో, ఒక ఎద్దులాగా ఇలా ఉంటుంది, ఒక నందీశ్వరుడు లాగా. ఉత్తరప్రదేశ్లో ఎవరున్నారు? కాశీ విశ్వనాథుడు ఉన్నాడు, అయోధ్య రాముడు ఉన్నాడు. ఓకేనా? ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో ఇది ఉత్తరప్రదేశ్. 80 ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ. అందుకే ఉత్తరప్రదేశ్ గెలిస్తే భారతదేశం గెలిచొచ్చు అనేటువంటిది ఉందన్నమాట. సో ఇక్కడ చూసాం లదాఖ్. చూడు ఇది చూడు షేప్ చూడు, అప్పుడే జమ్మూ కాశ్మీర్ లాగా ఉంది కదా. లదాఖ్, జమ్మూ అనేది ఒక ప్రాంతము. ఇప్పుడు మనకు అనంతపూర్లో ఓల్డ్ టౌన్, న్యూ టౌన్ ఎట్లుందో ఏది వేరు చేస్తుంది? ఒక బార్డర్ అంతే. లదాఖ్ తర్వాత ఇక్కడ ఇంకా ఏముంటుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లోనే లడాక్ అనేది ఒక రీజన్. ఓకే. సో అక్కడ ఎక్కడ వస్తాయి? నెక్స్ట్ ఇక్కడ చూడు, నార్త్ ఈస్ట్లో ఇవన్నీ స్టేట్స్ ఉన్నాయి కదా. నార్త్ ఈస్ట్లో నార్త్ ఈస్ట్ స్టేట్స్కి
మనకి పూర్తిగా ఈ మేజర్గా ఉన్నటువంటి స్టేట్స్కి ఒక పాస్ ఉంది ఇక్కడ, ఒక పాస్ ఇక్కడ, ఒక చికెన్ నెక్ అంటాం దాన్ని. సో ఆ చికెన్ నెక్ని ఈ చైనా అనేది ఆక్రమించుకోవాలని చూస్తుంది. ఓకేనా, అర్థమైందా? సో దానికోసమే మనము భూటాన్తో, చైనాతో, మనతో ఇక్కడ స్మాల్ రీజన్, ఒక 12 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న రీజన్ ఉంటుంది. దానికోసం యుద్ధం కూడా చేసాం. యుద్ధం అంటే స్టాండ్ ఆఫ్ జరిగింది. ఓకేనా, డోక్లామ్ అని. సో అక్కడి నుంచి మనం ఇలా వెళ్తాం. ఇంకా వేరేది ఇక్కడ ఎందుకంటే బంగ్లాదేశ్ ఉంది. ఆ బ్రిటిష్ వాడు ఏం చేశాడు, బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని మన నుంచి విడగొట్టాడు. అప్పుడు ఇదంతా అఖండ భారతం. విడగొట్టిన తర్వాత ఈడు మధ్యలో ఇచ్చినాడు. ఈ డాడో ఇచ్చింటే ఏమైతుండే అవన్నీ కదా, ఇదంతా మంది ఉంటాండే, హ్యాపీగా ఉంటాండే. కానీ విడగొట్టిన తర్వాత మనకు అవకాశం వచ్చినా కూడా కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని లిబరల్ చేసుకోలేకపోయినారు. ఓకేనా, వాళ్ళకి ఇచ్చినారు కానీ వాళ్ళ నుంచి మనం ఏమైతే డిమాండ్స్ చేయాలో అవి చేయలేకపోయినాం. సో దిస్ ఆల్ పాలిటిక్స్, బట్ పాలిటిక్స్ షుడ్ బి ఇన్ ద ఫేవర్ ఆఫ్ నేషన్. ఇది ఛత్తీస్గఢ్ ఎక్కడుంది చూద్దాం. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఉంది, ఫేవరెట్ స్టేట్. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ కదా, హిమాచల్ ఎందుకు కేరళ? ఎవరు చెప్పినారు? అవన్నీ గాడ్ లివింగ్ అసలు ఎవరు చెప్పినారు? మన దేశంలో ప్రతి మట్టి కణము కూడా దేవుడు ఉంటాడు మన. అందుకే భారతదేశం మొత్తం కర్మభూమి అంటారు. అక్కడేమో శారదాపీఠం ఉంది, మనకేమో ఇక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. శ్రీశైలం ఎక్కడుంది? మన రాష్ట్రంలోనే ఉంది కదా, కదా. సో ప్రతి స్టేట్లోని ఉజ్జయిన్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడేమో కాశీ ఉంది, కాశీ ఇక్కడుంది, రాముడు ఇక్కడున్నాడు, అవునా కదా. ఇక్కడ పోతే శారదాపీఠం ఉంది, ఇక్కడ పోతే ద్వారకా ఉంది, ఇక్కడికి పోతే నార్త్ ఈస్ట్లో పోతే ఇక్కడ కాశ్మీర్లో వైష్ణోదేవి ఆలయం ఉంది, వైష్ణోదేవి మన కదా. సో మెనీ స్టేట్స్ ఆర్ దేర్, సో మెనీ మనకు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అక్కడ. ఓకేనా, టెంపుల్స్ అంటే. సో దట్స్ వై ప్రతి అణువున మనకి భారతదేశంలో భగవంతుడు కర్మభూమి. మన యొక్క చరిత్రను తెలుసుకోవాలి, ఈ చరిత్రను ఎవరు రాశారో తెలుసుకోవాలి. దాంట్లో ఒకదానికి కొన్నిసార్లు లింక్ దొరకవు. చరిత్ర ఎప్పుడూ కాంట్రవర్సీ గుర్తుపెట్టుకోవాలి. ఫిజికల్గా మనం చూస్తున్నది వేరు, బుక్లో రాసినది వేరు, ఆ తర్వాత మనం చదివేది. వాటికి కొన్నిసార్లు లింకులు కూడా అర్థమైందా? బట్ వీ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్ విత్ అవర్ రీసెర్చ్. పంజాబ్ ఎక్కడ? పంజాబ్. ఓకేనా, పంజాబ్ పక్కనే ఏముంటుంది? పాకిస్తాన్. రాజస్థాన్కి పక్కనే పాకిస్తాన్, గుజరాత్కి పక్కనే పాకిస్తాన్ కదా. ఇలా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ అంటే ఏంటి? కాదు, అరుణాచలం ఉండే తమిళనాడులో, ఇది అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, ఛత్తీస్గఢ్ ఉంది, మన పక్కనే ఛత్తీస్గఢ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండు ఛత్తీస్గఢ్. ఒడిషా కావాలి ఫస్ట్. ఒడిషా ఫిక్స్ చేస్తే ఛత్తీస్గఢ్ ఈజీగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒడిశా, ఇక్కడ ఛత్తీస్గఢ్. మొన్న దంతెవాడ అనే చోట నక్సలైట్లు ఎక్కువ ఉంటారు. ఇక్కడంతా దంతెవాడ అనేది ఒక ప్లేస్, చాలా అడవులు ఉన్నాయి అక్కడ. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు లోపలికి ఎవరిని రానియరు అనమాట. ఒక అర్థమైంది. బీహార్, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇంకా నక్సలిజం ఉందన్నమాట. అంటే ఏదో ప్రజలకు మంచి చేయాలని వాళ్ళు ముందు వచ్చినారు, మళ్ళీ ఇప్పుడు జరుగుతుందో లేదో తెలియదు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వచ్చేసాం. వెస్ట్ బెంగాల్. ఇప్పుడు ఇన్ని స్టేట్స్ ఉన్నాయి, నీకు ఇప్పుడు బాగా తెలుస్తుందా? నీకు మధ్యప్రదేశ్ ఎక్కడుంది, రాజస్థాన్ ఎక్కడుంది, పంజాబ్ ఎక్కడుంది. సో అదే పనిగా మీకోసం తెప్పించింది జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లద్దాఖ్. ఇప్పుడు యూనియన్ టెరిటరీ. మొన్న ఎలక్షన్స్ కూడా జరిగింది. ఉత్తరాఖండ్. ఇక్కడ ఉత్తరాఖండ్ని దేవభూమి అంటారు. దేవభూమి అని దీన్ని అంటారు, దాన్ని అంటారు. ప్రతిదీ దేవభూమి పోయినమాట అంటే అందంగా ఉంటుంది దీని ఉద్దేశం. ఇక్కడ ఇది మణిపూర్, మిజోరం, స్మాల్ స్టేట్స్. ఇక్కడ ఇది కూడా అదే. ఇక్కడ
ఇక్కడ ఇది ఫస్ట్ వెస్ట్ బెంగాలీ చిన్నది వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఇది చూడు త్రిపుర, టీఆర్ అనేది త్రిపుర. ఇవన్నీ నువ్వు సెట్ చేసిన తర్వాత ఓకే దిస్ ఈస్ హర్యానా, ఇది నాగాల్యాండ్, సిక్కిం స్మాల్ స్టేట్ సిక్కిం. ఓకే ఇది అస్సాము, మేఘాలయ, ఇది మణిపూర్. మేఘాలయ ఎంఎల్, మణిపూర్ ఎంఎన్. ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ ఇదంతా పశ్చిమ బెంగాల్కి సంబంధించింది ముక్కలు. ఓకేనా. నెక్స్ట్ ఇది త్రిపుర, అక్కడ వరకు బెంగాలే, అక్కడ వరకు బెంగాలే, సిక్కిం వరకు కూడా ఉంటుంది చూడండి. సో ఇది చూడు నాగాల్యాండ్. నాగాల్యాండ్ ఎక్కడుంది? బాగా గమనించాలి. మిజోరం ఇక్కడ ఉంది. హర్యానా లాస్ట్, హర్యానా. తమిళనాడు ఎక్కడ మిస్ అయింది చూద్దాం. ఇక్కడ పడిపోయింది. ఇక్కడ ఢిల్లీ కూడా ఉంది. ఢిల్లీ కూడా మిస్ అయింది. ఈ స్మాల్ హోల్ అనేది ఢిల్లీ ఉంది మధ్యలో. ఇక్కడ మనకి ఏమేమి మిస్ అయినాయి? తమిళనాడు అంతే. తమిళనాడు ఎక్కడో మిస్ అయింది చూద్దాం. కింద పడిందా? లేదు. ఇప్పుడు ఓకేనా, నువ్వు కూడా చూడు, గమనించు బాగా. ఇక్కడ చూడు పైన చూడు, నీకు డౌట్ అరేబియన్ సీ ఇక్కడ ఉంది. ఇది ఈస్ట్, రైట్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్, నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెస్ట్. ఓకేనా. పైన నార్త్, కింద సౌత్. ఓకేనా. ఎప్పుడైనా మ్యాప్కి మనం ఆపోజిట్గా ఎదురుగా నిలబడినప్పుడు, ఇది మ్యాప్, నేను ఆపోజిట్గా ఉన్నాను ఇక్కడ ఇలా చూస్తున్నాను కదా, నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ట్ అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెస్ట్ అంటాం, పైన నార్త్ అంటాం, కింద సౌత్ అంటాం. సో ఇక్కడ మనము నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా, లేకపోతే వెస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ ఇండియా అని అనకూడదు. వీఆర్ ఆల్ ఇండియన్. సో మనం జస్ట్ జియోగ్రఫికల్గా మనం ఎలా నేర్చుకోవాలో లేకపోతే దాన్ని ఎలాగా మెన్షన్ చేయాలో తెలపడానికి మాత్రమే ఆ వర్డ్ వాడాలి. అంతేగాని మేము నార్త్ ఇండియన్స్, మేము సౌత్ ఇండియన్స్, దిస్ ఈజ్ నాట్. వీఆర్ నేషనలిస్ట్స్. వన్ కంట్రీ, వన్ నేషన్, వన్ నేషనాలిటీ, దట్స్ ఇట్. ఇదనమాట. ఓకే. ఇప్పుడు నువ్వు ఒకసారి నాకు ఇవన్నీ చెప్పు. చూడు, నీకు ఆ మ్యాప్ ఇక్కడ పెట్టు, ఆ మ్యాప్ ఇక్కడ పెట్టు. నీకు దీనికి కరెక్ట్గా అనిపిస్తుందా? ఏం లేదు, ఇది అవుట్లైన్. ఈ అవుట్లైన్ కరెక్ట్గా ఉందా లేదా ఇప్పుడు చెప్పు. ఏమన్నా ఇక్కడ కొంచెం లేదు, అక్కడ కొంచెం లేదు అని ఏమన్నా ఉందా? ఇదంతా మంది కాదు, ఇది బంగ్లాదేశ్. సేమ్ ఈ వైట్ కలర్లో ఉంది, ఇదంతా బంగ్లాదేశ్. ఓకే. మనకు అన్ని తలకాయ మీద ఒక ముళ్ళ కిరీటం పెట్టినట్టు అన్ని పెట్టిపోయినారు కొంతమంది పెద్దోళ్ళంతా. సో కాబట్టి వీ హ్యావ్ టు మూవ్ ఆన్, బట్ వీ హ్యావ్ టు రెక్టిఫై ద మిస్టేక్స్ కమింగ్ డేస్. మనల్ని ఇంతకుముందు బంగ్లాదేశ్ బెదిరించేది, పాకిస్తాన్ బెదిరించేది, చైనా బెదిరించేది, నేపాల్ ఇప్పుడు కూడా బెదిరిస్తుంది పాపం, మన పక్కనే ఉన్నాం కదా. శ్రీలంక కూడా బెదిరించేది. ఇక్కడ మనకి లక్షద్వీప్ ఇక్కడ ఉంది, అండమాన్ నికోబార్ బే ఆఫ్ బెంగాల్లో ఉంటుంది, లక్షద్వీప్ అరేబియన్ సీలో ఉంటుంది, శ్రీలంక హిందూ మహాసముద్రంలో ఉంటుంది. ఓకేనా. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అరేబియన్ సీ, హిందూ మహాసముద్రంలో ఏముంటాయి. మనల్ని ఒక కంట్రీ మొన్న బెదిరించింది, గెట్ అవుట్ ఇండియా అని చెప్పేసి. నేను క్యారెక్టర్ మ్యాటర్స్ అన్న వాళ్ళు ఎవరు? దగ్గర 400 కిలోమీటర్స్ నాటికల్ మైల్స్ దూరంలో ఉంటుంది. ఎస్ నువ్వు బాగా ఫాలో. వెంటనే ఒకే రోజులో 8,000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. అట్లేం లేదు, మనదే లక్షద్వీప్, మనదే కంట్రీ. అందులో ఒక ఎంపీ సీట్ ఉంది, ఇందులో ఒక ఎంపీ సీట్ ఉంది. ఈ చైనా వాడు వచ్చి అక్కడ ఒక మిలిటరీ బేస్ పెడతానంటాడు.
మనల్ని అక్కడ నుంచి గన్ను చూపించి బెదిరిస్తూ ఉంటాడు. గన్ అంటే చిన్న గన్ను కాదు, ఇట్స్ మిసైల్. ఓకే, అది పెద్ద లార్జ్ క్రూయిజ్ మిసైల్స్ ఉంటాయి. అక్కడ నుంచి కొడితే ఇక్కడికి వస్తుంది అన్నమాట. బెదిరిస్తాడు, బెదిరించి మనతో పని చేయించుకోవాలని చూస్తాడు. అక్కడ ఉన్నది ఎవరు మరి లయన్స్ కదా, మనము డ్రాగన్ దానికి పైన ఎగిరే వర్షం లయన్స్ మనకి ఉండాలి. సో ఇండియా షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఓకేనా, దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ సమ్ సార్ట్ ఆఫ్ డెసిషన్స్ టు రూల్ వరల్డ్. ఇండియా డెవలప్ అయితే వరల్డ్ పీస్గా ఉంటుంది, అంటే పీస్ఫుల్గా ఉంటుంది. అదే చైనానో అమెరికానో లేకపోతే సమ్ టెర్రరిస్ట్ కంట్రీస్ ఉంటుంది, అవి డెవలప్ అయితే ఎక్కడైనా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో మనం ఏమంటాము, వసుదైవ కుటుంబకం అంటాం. వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అంటాం, కానీ మేమే ఒక ఫ్యామిలీ, మా దేశాలే ఒక ఫ్యామిలీ అని వాళ్ళు అంటారు. తేడా ఉంది కదా, ఐడియాలజీ డిఫరెన్స్ ఉంది కదా. సో మంచితనం ఎప్పుడూ బ్రతకాలి. దట్స్ ఇట్. ఇది బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ ఇచ్చాడు సౌత్ నార్త్ నావిగేషన్ ఇచ్చాడు కదా, అదన్నమాట. ఓకే, దిస్ ఈస్ ఫర్ ఆల్. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, నేపాల్ ఉంది. ఇక్కడ చూస్తే భూటాన్ కూడా ఉంది, భూటాన్. ఓకేనా, భూటాన్. మోడీ గారు 2014లో ఫస్ట్ కంట్రీ విజిట్ చేసింది, ఫారిన్ కంట్రీ భూటాన్. ఇప్పుడు మొన్న ఎన్నికైన 9వ తేదీ పోయినారు కదా, 9వ తేదీ ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తూనే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు, ఇటలీకి వెళ్ళారు. G7 సమ్మిట్కి ఇటలీకి వెళ్ళారు. G7లో మనం లేము, కానీ మనల్ని చీఫ్ గెస్ట్గా పిలిచింది ఇటలీ, మన దేశానికి G7 అంటే గ్లోబల్ 7 అని, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అన్నమాట. సో అవి చాలా పవర్ఫుల్ కంట్రీస్ అని వాళ్ళ ఒపీనియన్. మనం కూడా పవర్ఫుల్లే కదా, ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఓకే, మనం కూడా పవర్ఫుల్లే. అందుకే ఏం చేశారు, నువ్వు G7 కాదయా, G5 నువ్వు రా అనేది ఇటలీ. సెంటర్ స్టేజ్ ఇచ్చి మనల్ని రెస్పెక్ట్ చేశారు. మోడీ గారు అక్కడ మధ్యలో నిలబడ్డారు. ఇక్కడ ముగ్గురు, ఇక్కడ నలుగురు నిలబడితే మధ్యలో మోడీ గారు నిలబడ్డారు. ఆ విధంగా ఉంటుందన్నమాట కొన్ని డెసిషన్స్. సో నేషనలిజం అనేది ఉండాలి మనకు. మన భారతదేశం యొక్క పరువుని ఎప్పుడు మనం పెంచుతుంటాం. ఎస్, ఆఫ్ఘనిస్తాన్ అంటే, కాకపోతే నో వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్. ఫస్ట్ ఒకసారి చూడు, స్టేట్స్ అన్ని ఒకసారి చదువు, రాయి, ఒకసారి చదువు. My favorite holiday